తప్పితే బయటకి ఎలా ఉంటుంది, అబ్బో అసత్యవాది ఎప్పుడు అసత్యం ఆడు అని స్థూల దృష్టితో మనకు అనిపించవచ్చు. కానీ సూక్ష్మంగా అక్కడ ఏం జరుగుతుంది, అతను కనుక ఆ టైంలో అసత్యం చెప్పలేదు అనుకుందాము, అప్పుడు ఘోరాతి ఘోరంగా అక్కడ గోహత్య చేయబడుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఆ రెండు ధర్మాలు చాలా తేడా ఉంటాయి. ఆ ధర్మాలు రెండింటిని మనం దృష్టిలో పెట్టుకుని మనం ఆచరణ చేస్తూ ఉండాలంటున్నారు. జరాసంధుని మనోగతము, అతను ఎలా ఉన్నాడో చూద్దాం మనం. ఇతడు మహాశివ భక్తుడు, సకల శుభాలను సుఖాలను కలిగించే శంకరుని జరాసంధుడు పూజిస్తూ ఉంటాడు. ఈయన మహాశివ భక్తుడంట. అయితే ఆయన ఎవరిని, శుభాలు సుఖాలు కలిగించే శంకరుడే శుభాన్ని కల్పిస్తాడు కదా, ఆయన మంగళమూర్తి కాబట్టి ఆయన పూజిస్తూ ఉంటాడంట. అయితే మితిమీరిన మదం వలన రాజులను శివుడికి బలి ఇచ్చే విధానాన్ని అవలంబించాడు. కేవలము ఏదో పూజలు చేసే వరకు బాగుండేది, కానీ పూజ అవి కూడా ఏదో అంటారు కదా, మనకి